సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది ఆ రెండు పాటలు లేకుంటే. అది మా సన్యాసి బుద్ధి. ఆ అబ్బాయి ఇక్కడ ఉండింటే కనుక వాడిని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటుము. ఆ ముద్దుగా మనవలు కూడా అంత బాగా చేశారు. మా గురువు గారి ఒళ్ళు పులకరించి వారు ఇలా అనుకుంటుంటే చూసి నేను తరించాను. అంతటి అద్భుతంగా ఆ దైవత్వాన్ని ఆ నటనని ప్రదర్శించారు. ముందు భాగం ఇలా ఉందే, కన్నప్ప అలా చేశాడా, డాన్స్ లేసాడా అనే ప్రశ్నలకు నేను ఒక సమాధానం ఇస్తాను, క్షమించాలి. మరి అంతే ఉంటాం, గృహస్థులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం? నమస్కారం. ఇటువంటి మహానుభావుల ముందు ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా తీయడం, కన్నప్ప సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది మేధస్సు, దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీడందరూ కూడా. మన దేశ భవిష్యత్తు, మనం భారతమాత బిడ్డడం, మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు. ప్రజలు బాగుండాలని దీనికి కంకణం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు. ఇది మన అదృష్టంగా భావించాలి. నేను కన్నప్ప సినిమా తీశాను, 10 రోజులు అయింది. ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అత్యద్భుతమైనటువంటి చిత్రం ఇది. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం, దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం. ఈ చిత్రాన్ని వాళ్ళతో నేను చూసి వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి, కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం. మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి, ఉపనిషత్తులు ఏంటి అంటే 3000 సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది. 3000 సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆ కవులు రాసినటువంటి గ్రంథాన్ని, పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఏదో చిన్న చిన్న మార్పులతో తీయడం జరిగింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు. భక్తవత్సలం అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువు గారు దాసనారాయణరావు గారు. ఇది పుణ్యక్షేత్రం, కనకదుర్గమ్మ. అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం ఇద్దరికిరా ఇక్కడే ఉంది. మీరు అదృష్టవంతులు కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి. సినిమా చూసిన తర్వాత మాట్లాడతాను. గం గణపతి నమః. ఈ ఉపాధి పేరు సంత్ సదానంద గిరి. చాలామందికి తెలిసే ఉంటుంది. మా జీవితంలో ఈ ఆంధ్రాలో తిరుగుతున్నప్పుడు అప్పుడెప్పుడో లవకుశ చూసాం, మళ్ళా శంకరాభరణం చూసాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక నిజమైన కథను చూసాం. కథ మాకు భక్త కన్నప్ప గురించి తెలుసు, అర్జునుడి గురించి తెలుసు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీని అనుసరించి ఈ తీసిన విధానం ఈ లోకానికి, ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ నిజమైన భక్తిని ఎట్లా చూపాలనో ఆ డైరెక్టరు, ఆ మాటల రచయిత నా మనసుకు అట్టుకున్న ఒక్క సంఘటన. ఆ తిన్నాడు వాళ్ళ తండ్రి కనపడుతున్నప్పుడు న్యాయము ధర్మము అనే 2 మాటలు ఉన్నాయి. పదే చూస్తే తప్ప దాని లోను అర్థాలు తెలియదు. మన సనాతన ధర్మం యొక్క మొత్తం రూల్స్ అక్కడ చెప్పబడినాయి. తిన్నడి కథ అందరికీ తెలిసిందే. కానీ నేటి సమాజానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ డైలాగులు రాసిన మహానుభావుడు ఎవడో, అసలు వీళ్ళు తీసింది అటువంటి వాడిని ఎన్నుకున్నారు. మాటికి పొగడడం అనేది ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు. ది ఫ్యాక్ట్. అద్భుతమైనటువంటి చిత్రం.
సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది ఆ 2 పాటలు లేకుంటే. అది మా సన్యాసి బుద్ధి. లౌకికంగా ఇంకా తప్పదది. అది కూడా దాంట్లో ఏది అసభ్యత అనేది లేకుండా ఆ కాలపు నాగరికులు ఎట్లున్నారో ఆ ప్రకారంగా తీసిన విధానం కానీ, ఈ కాలపు ఈ కొత్త టెక్నాలజీని వాడి అదేమి గ్రాఫిక్స్కు ధన్యత చేకూరింది అంటే ఇట్లాంటి సినిమాలతో. ఏదో ఇంకోటి తీసి గ్రాఫిక్స్ చేయడం కాదు, తీస్తే ఫ్యాక్ట్ నిజాన్ని ఇట్లా తీయడం పరమాద్భుతంగా ఉంది. హమ్ బహుత్ ఖుష్, ఓ శంకర్ ఖుష్, సర్వే జనాం సుఖినో భవంతు. కృష్ణుడు గురించి ఆ అబ్బాయి ఇక్కడ ఉండింటే కనుక వాడిని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటుము. ఆ అబ్బాయి మంచు విష్ణు, శివుడు విష్ణుకు తేడాలు లేవు. నిజంగా ఆ అబ్బాయికి హెడ్సప్, జీవించాడు ఆ పాత్రలో. జయ శ్రీమన్నారాయణ. నిజంగా అంటే నేను ఇందాక మా సదానందగిరి స్వామీజీ వారు చెప్పినట్టు ఇది నేను చూసిన 2వ సినిమా అండి. నేను ఈ సాంప్రదాయంలో ప్రవేశించిన తర్వాత ఈ 30 సంవత్సరాల్లో ఫస్ట్ ఇది అఘోర సాంప్రదాయం మీద తీశారని చెప్పి అఖండాన్ని తీసుకెళ్ళి చూపించారండి నాకు. అంటే నిజంగా మీ సాంప్రదాయం ఇదేనా కాదా, ఎలా ఉంటారా ఉండరా అని దాని మీద చాలా డిబేట్లు కూడా పెట్టారు. 2వ సినిమా మొన్న మా గద్దల శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులండి. ఆయన మన మోహన్ బాబు గారు వీళ్ళందరూ ఒకసారి వచ్చి చూడండి అసలు ఏంటో తెలుస్తుంది. అంటే మాకంటే శివుడు తప్ప వేరే ప్రపంచాన్ని కోరుకోం. మా సాంప్రదాయం అఘోర సాంప్రదాయం మేము ఉండేది శ్మశానం, నిత్యం అదే. ఆ శివుడు అంటే తప్ప మేము వేరే దేన్ని ఒప్పుకోం. వేరే అంటే దాన్ని చాలామంది ఏమనుకుంటారు, మూర్ఖత్వం కూడా అనుకుంటారు. శివుడు తప్ప వేరే అన్నింటిలో శివుడే మాకు. నిజంగా నేను నటనకి వేరే చెప్పక్కర్లా. ఇందాక సినిమా చూస్తున్నప్పుడు చెప్పారండి, ఆ ముద్దుగా మనవలు కూడా అంత బాగా చేశారు. తర్వాత మోహన్ బాబు గారి ద్వారా ఫోన్ చేపించినప్పుడు నాకు అనిపించింది, ఇంత తపిస్తున్నారు లోకానికి మంచి చేయాలని, ఆ బిడ్డకు కూడా నా గురుదేవుల ఆశీస్సులు ఇప్పించాలి అని మా గురుదేవుల్ని అనుమతి అడగడం, వారు వెంటనే అనుమతి ఇవ్వడం. వారు కూడా వచ్చి ఇంకొక విషయం, మా గురువు గారికి ఎంతో ఎంతో ఇష్టంగా నిరంతరం ధరించే మాల ఇది. ఉండండి బాబా, ఇది మన కోసం కాదు, వీరు ఎంతటి అదృష్టవంతులంటే ఆ బిడ్డని మంచు విష్ణుని కన్నందుకు, ఆ బిడ్డ ఇంత అద్భుతంగా నటించినందుకు. అది అంటే మా గురువుగారిని ఈ పక్కన వేరే ఒక అమ్మున్నారు, తను వెళ్ళారేమో, మా గురువుగారి ఒళ్ళు పులకరించి వారు ఇలా అనుకుంటుంటే చూసి నేను తరించాను. అంతటి అద్భుతంగా ఆ దైవత్వాన్ని, ఆ నటనని ప్రదర్శించారు ఈ చిత్రంలో. కాబట్టి మోహన్ బాబు గారు, నాయన నేను చిన్నదాన్నే వయసులో, కానీ అమ్మని కదా, అందుకని మీ జన్మ ధన్యం. ఆ బిడ్డ పసిబిడ్డ ముద్దుగా మాట్లాడి ఆ కాసేపు నటించిన మనవడు మహా అద్భుతం. 2 ఆడపిల్లలట, పక్కన ఉన్నవారు చెప్పారమ్మ వాళ్ళు కూడా మనవరాళ్ళమ్మ అని. వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా, అతి సహజంగా, అందుట్లో మేకప్లు అవి ఇవి ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా ఆనాటి కొండలలో ఆడపిల్లలు ఎలా ఉంటారో అంతే న్యాచురల్గా ఆ బిడ్డలు కనిపించారు. చాలా ఉత్తమంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, నా గురువులు జన్మతః సన్యాసులు, కానీ నేను ఒక గృహిణిగా భగవంతత్వం కోసం ఇలాంటి పులకింతే ఈరోజు విష్ణు ఆ పరమాత్ముని తెలుసుకొని ఆ పరమాత్మునిలో ఐక్యం అవ్వాలి అనే ఒక తపనని సాధన ద్వారా పొంది, గురుదేవా ఉండలేను, నన్ను ఆయనలో కలపడానికి నాకు మీరు దీక్ష ఇవ్వమని అడిగి తీసుకున్నాను. కనుక సినిమాలో ముందు భాగం ఇలా ఉందే, కన్నప్ప అలా చేశాడా, డాన్సులు వేసాడా అనే ప్రశ్నలకు నేను ఒక సమాధానం ఇస్తాను, క్షమించాలి. ఏంటంటే మరి అంతే ఉంటాం, గృహస్థులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, మనకి నచ్చినట్టు అలాగే ఉంటాం భార్యతో. ఇంకా అక్కడ ఎంత అద్భుతంగా ఉంది, ఒకే ఆడపిల్లతో అంత తనకే కట్టుబడి ఎంతో, అంటే మీ అందరికీ ధర్మాన్ని చూపించాడు ఆ బిడ్డ. ఉండొచ్చు, ప్రేమించాలి, ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలి, అదే ఆ బిడ్డ అందులో చూపించింది. ఇది చాలా బాగుంది, నాకు అత్యద్భుతంగా నచ్చింది. అన్నీ ఉంటాయి, అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు భౌతిక జీవితం అలాగే ఉంటుందని చాలా అద్భుతంగా చూపించారు. అది కూడా తర్వాత ఆధ్యాత్మికత వచ్చిన తర్వాత భౌతికం నాకు పనికి రాలేదు, ఇక్కడ నేను ఉండలేను, ఇంకా చాలయ్యా నన్ను తీసుకువెళ్ళు. అది ఎంత అద్భుతం.
ఇంతటి అద్భుతమైన ఆ పిక్చర్ని చూసిన ఆ సందర్భంలో అందరికీ శివుణ్ణి చూసి ఇదే మేం కూడా అలాగే ఆయన ఆలింగనం చేసుకొని ఆయనతో ఏకమైపోతున్నామా అనే భావనని అందించిన ఈ అద్భుతమైన సినిమాని అందరూ చూడవచ్చు. నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ మహాపురుషులందరినీ నేను చూడగలిగాను, వారితో కూర్చుని సినిమా చూడగలిగాను. ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు. నేను బిడ్డల గురించి పొగడకూడదు, చెప్పకూడదు అంటారు పెద్దలు, మీకు తెలుసు. ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా బావ ప్రభాస్, స్నేహితులు మోహన్ లాల్ గారు, శరత్, అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ, ఇక ప్రతి ఒక్కరూ, అక్షయ్ కుమార్ గారు, పేరు పేరున బ్రహ్మానందం, ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు. వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు. స్టీఫెన్ దేవర్సన్, కేరళ అతను, ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం. వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు. అసలు ఇది ఇవ్వడం అన్నది నేను నాకు భయం వేస్తుంది. ఇది నా బిడ్డకు విష్ణుకి ఇస్తాను మీ ఆశీస్సు. అది ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. జర్నలిస్ట్ సోదరులారా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. మీరెంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కువ నుండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, మీరందరూ 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.